గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను వీడియో చేసిన ఈరోజు మార్నింగ్ ఒక వీడియో. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మనకి క్యాంపస్లో ఉన్న స్టూడెంట్కి మెస్ బిల్లు రిలీజ్ అవుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే హెల్ప్ అవుతుంది లోకల్ స్టూడెంట్స్కి అని చెప్పిన. సో దాని కింద కామెంట్స్ వచ్చినాయి, వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు. అండ్ మేకింగ్ అనేది వీడియో. మనకి కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి అండ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో యూనివర్సిటీలో మెయిన్ క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా రెండు యూనివర్సిటీ కిందనే కన్సిడర్ చేయాలి. సో మెయిన్ క్యాంపస్లు ఉంటాయి, సబ్ క్యాంపస్లు ఉంటాయి, అవన్నీ యూనివర్సిటీస్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఇది డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా, లేదంటే పీజీ చేసినా ఇట్లా కంపల్సరీ ఉంటాయి. సో ఒక గవర్నమెంట్ చదివే కాలేజీలో స్టూడెంట్ అయినా, ఒక ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్ అయినా, ఆర్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ అయినా అందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే స్కాలర్షిప్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్కి బెనిఫిట్ ఏంది అంటే, అది ఏ యూనివర్సిటీ అయినా సరే. సో యూనివర్సిటీలో అంటే ఏంటంటే కాలేజ్డ్ అటాచ్డ్ హాస్టల్ అంటే యూనివర్సిటీలో హాస్టల్స్ ఉంటాయి. సో యూనివర్సిటీలో సీట్ వచ్చింది అంటే హాస్టల్ వాళ్ళే ఇస్తారు యూనివర్సిటీ లోపల. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకో, ఇప్పుడు నీ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఆ కోర్స్ ఫీజు గవర్నమెంటే ఇస్తుంది. అండ్ యూనివర్సిటీలో హాస్టల్ ఉంది కాబట్టి యూనివర్సిటీలో హాస్టల్కి ఎవ్రీ మంత్ ప్రతి నెల 1500 ఇస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఒక 10 నెలలు, సెకండ్ ఇయర్ ఒక 10 నెలలు, 20 నెలలు, 30,000 మెస్ బిల్ వస్తుంది. సో యూనివర్సిటీలో మెస్ బిల్ అనేది 30,000 వస్తుంది. ఓకేనా? ఇది బెనిఫిట్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి. మనం మెస్ బిల్లు కడతాం. మనం కూడా ఫస్ట్ ఇయర్లో ఒక యావరేజ్గా 10,000, సెకండ్ ఇయర్లో ఒక 10,000 కడతాం. 20,000 మనం ఇస్తాం స్టూడెంట్ తరఫున, మనం డిపాజిట్ చేస్తాం మెస్కి. రిమైనింగ్ బిల్ వచ్చేసి 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఇది యూనివర్సిటీ స్టూడెంట్స్కి బెనిఫిట్. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదివే స్టూడెంట్, ఒక ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్స్, వీళ్ళకి హాస్టల్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్లో హాస్టల్ ఇయ్యరు, ప్రైవేట్ కాలేజీలలో హాస్టల్ ఉన్నాయి. ఉంటే ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, నెలకి ఇంత కట్టుకోవాలి, నెలకు 5,000, 6,000 అట్లా ఉంటాయి ప్రైవేట్ హాస్టల్స్. బట్ గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో యూనివర్సిటీస్ లాగా హాస్టల్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తారు, స్కాలర్షిప్ అప్లికేషన్లో డే స్కాలర్ పెడతారు. డే స్కాలర్ పెడితే మీకు మహా అంటే ఒక 5K 6K స్కాలర్షిప్స్ రావచ్చు అంతే. 5,000, 6,000 స్కాలర్షిప్ వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్లో పెడుతుంది. ఎందుకంటే మీరు డే స్కాలర్ పెట్టుకుంటారు, అప్ అండ్ డౌన్ చేయాలి, డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి. డే స్కాలర్ పెడతారు స్కాలర్షిప్ అప్లికేషన్లో. గవర్నమెంట్ కాలేజీలో ఉన్న వాళ్ళు, ప్రైవేట్ కాలేజీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, డే స్కాలర్ పెట్టి స్కాలర్షిప్ అప్లై చేస్తే మీ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఇస్తుంది. రిమైనింగ్ మీకు స్టూడెంట్ స్కాలర్షిప్ కింద 4-5,000 వస్తాయి, 5,000, 6,000 అట్లా వస్తాయి. మీకు గవర్నమెంట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదువుతాయి. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ డిగ్రీలో మీకు 5,000 స్కాలర్షిప్ వచ్చే ఉంటుంది డే స్కాలర్స్ చేసిన వాళ్ళు, అది అట్లా ఉంటుంది. కానీ యూనివర్సిటీలో చదివితే 30,000 మెస్ బిల్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే యూనివర్సిటీ స్టూడెంట్కి హాస్టల్ ఉంటుంది, ఆ హాస్టల్ ఖర్చు కూడా మనకి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ప్రతి నెల 1,500 వస్తుంది, 2 ఇయర్స్కి 30,000 మెస్ బిల్ వస్తుంది. సో యూనివర్సిటీలో సీట్ కొడితే ఇది బెనిఫిట్, అది ఏ యూనివర్సిటీ అయినా సరే. బయట బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు, మనకి బయట బీసీ వెల్ఫేర్ రాస్తా, అది కూడా బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, వేరే జిల్లాలలో. ఈ వెల్ఫేర్ హాస్టల్స్లలో అడ్మిషన్ తీసుకోవచ్చు మనం. గవర్నమెంట్ కాలేజీలో కానీ, ప్రైవేట్ కాలేజీలో కానీ డిగ్రీలు, పీజీలు చేస్తే మనం బయట ప్రైవేట్ హాస్టల్స్లో ఉండలేం కాబట్టి ఆ వెల్ఫేర్ హాస్టల్స్కి అప్లై చేసుకుంటే మీ డిగ్రీ స్కోరు మంచిగా ఉంటే మీకు పీజీలో ఆ బీసీ వెల్ఫేర్, లేదంటే ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లలో, ప్రైవేట్ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో చదివే స్టూడెంట్స్ ఉండొచ్చు. ఉంటే మీకు ₹1 కూడా ఫీజు ఉండదు, ₹1 ఫీజు ఉంటుంది. మీకు సేమ్ యూనివర్సిటీలో స్టూడెంట్కి ఎట్లా మెస్ బిల్ వస్తుందో, మీరు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటే కూడా మీకు గవర్నమెంటే మొత్తం డబ్బులు కట్టుకుంటుంది, 0 ఫీజు, మిమ్మల్ని ₹1 కూడా అడగరు. కానీ ఏంటంటే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ కంటే కొంచెం యూనివర్సిటీలో ఫెసిలిటీస్ బాగుంటాయి, హాస్టల్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది. ఇక బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్లలో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండాలి. ప్రైవేట్ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఉండాలి. ఇక అట్టుంటే ఏం కాదు. ఇక ప్రైవేట్ హాస్టల్స్లలో ఉన్న, ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసిన, రూమ్ రెంట్ తీసుకొని బయట ఉన్నా కూడా అప్పుడు మీకు డే స్కాలర్ పెట్టుకుంటే మీకు ఒక 4-5 తప్పించి స్కాలర్షిప్ ఎక్కువ రాదు. సో గవర్నమెంట్ మళ్ళీ ఇంకోటి, తెలంగాణ లోకల్స్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. అది కూడా రూరల్ అయితే 1.5 lakhs బిలో ఉండాలి, అర్బన్ అయితే 2 lakhs బిలో ఉండాలి. గుర్తుపెట్టుకోరు, అర్బన్ ఏరియాస్లో 2 lakhs బిలో, రూరల్ ఏరియాస్లో 1.5 lakh బిలో. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్ లేటెస్ట్ ఇన్కమ్ 2025 తీసుకున్నది ఉంటేనే మీకు ఇప్పుడు ఎందులో చదివినా కూడా, ఈ గవర్నమెంట్, ప్రైవేటు, ఎక్కడ చదివినా కూడా అందరు ఇస్తుంది. యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన చదివే స్టూడెంట్కి అదే ఫీజు వస్తుంది స్కాలర్షిప్ అప్లై చేస్తే. నార్మల్గా బయట ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్కి కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా?
అన్న ప్రైవేట్ కాలేజీ అవుతున్నా కదా మాకు రాదా, ఎందుకు రాదు? ప్రైవేట్ కాలేజీలో వేల మంది లక్షల మంది చదువుతారు, డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అందరికీ వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ అందరికీ ఇస్తుంది. ఆ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో కోర్స్ ఫీజు అందరికీ గవర్నమెంట్ ఇస్తుంది. స్కాలర్షిప్ డే స్కాలర్ పెట్టుకుంటే అందరికీ 5,000 6,000 ఇస్తుంది, కొంచెం లేట్ అయినా కూడా ఇస్తుంది. కానీ యూనివర్సిటీలో పీజీ చేస్తే మాత్రం కొంచెం బెనిఫిట్ అన్నట్టు, ప్రతి నెల 15,000 మెస్ బిల్ వస్తుంది. ఆ మెస్ బిల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో పీజీలు డిగ్రీలు చేస్తే బయట బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటాం, తీసుకోవచ్చు, ఉండొచ్చు సీట్ దొరికితే. అట్లుంటే అట్లా కూడా మీకు మెస్ బిల్ గవర్నమెంటే ఇస్తుంది ప్రతి నెల 15,000. అది ఇక బీసీ వెల్ఫేర్కి, ఎస్సీ వెల్ఫేర్కి, ఎస్టీ వెల్ఫేర్కి అటే వెళ్ళిపోతాయి, వాళ్ళు చూసుకుంటారు. బట్ ఫెసిలిటీస్ వైజ్ చూసుకుంటే యూనివర్సిటీలో చదువుకోవడం బెటర్. యూనివర్సిటీలో సీట్ కొడితే హాస్టల్ ఫెసిలిటీస్, స్టడీ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. బయట ప్రైవేట్ కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో చదువుకుంటా బయట బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లలో ఉంటే ఫెసిలిటీస్ అంత బాగోవు కంపేర్ టు యూనివర్సిటీస్. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఇక ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిన బయట నేను ఉండలేను, ప్రైవేట్ హాస్టల్స్లలో పెట్టుకోలేను అంటే ఈ గవర్నమెంట్ కాలేజీలలో పీజీ చేసేటోళ్ళు, ప్రైవేట్ కాలేజీలలో పీజీ చేసేటోళ్ళు, లేదా డిగ్రీ కూడా చేసేటోళ్ళు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లలో ఉండొచ్చు. 0 ఫీజు ఉంటుంది. ఓకేనా? సో ఇది అన్నట్టు ఏపీ వాళ్ళకి స్కాలర్షిప్లు రావు. ఓకేనా? అండ్ వేరే స్టేట్ వాళ్ళకి స్కాలర్షిప్లు రావు. మీకు ఈ పాస్ అప్లికేషన్ ఉండదు. తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్, ఈ పాస్ అంటారు దాన్ని, తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లోనే మనం స్కాలర్షిప్ అప్లై చేస్తాం. ఏపీ వాళ్ళకి రాదు. ఓకే? ఏపీ వాళ్ళు తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి చదువుకున్నా కూడా స్కాలర్షిప్ రాదు, మిమ్మల్ని లోకల్ కింద కన్సిడర్ చేయరు. వేరే స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళందరూ ఎన్ఐక్యూ కోటా, నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అని ఉంటుంది. ఆ కోటా కింద యూనివర్సిటీలోనే సీట్స్ ఉంటాయి. మళ్ళీ బయట గవర్నమెంట్ పీజీ కాలేజీలలో, ప్రైవేట్ పీజీ కాలేజీలలో ఎన్ఐక్యూ కోటా ఉండదు, ఓన్లీ యూనివర్సిటీలలో ఉంటుంది. 2-3 తీసుకుంటారు వేరే వేరే స్టేట్స్. ఇప్పుడు అస్సాం నుంచి, అటు సైడ్ నుంచి, కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి, నార్త్ సైడ్ నుంచి, అది ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి కూడా వస్తారు, నార్త్ ఈస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు యూనివర్సిటీలో సీటు కొట్టి చదువుకుంటారు. వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి హాస్టల్ ఇస్తారు, కానీ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రాదన్నట్టు. సో వాళ్ళకి అయ్యే మెస్ బిల్ ఏదైతే ఉందో ఆ మెస్ బిల్ మొత్తం వాళ్ళే కట్టుకోవాలి. ఆ కోర్స్ ఫీజు మొత్తం వాళ్ళే కట్టుకోవాలి 2 ఇయర్స్కి. వాళ్ళకు అట్లా ఇస్తారు, సీట్ ఇస్తారు. క్యాంపస్లో సీటు కొట్టిన ప్రతి ఒక్కరికి హాస్టల్ ఇస్తారు. బట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏం రాదు, ఫైనాన్షియల్ సపోర్ట్, స్కాలర్షిప్ రావన్నట్టు ఏపీ స్టూడెంట్స్కి కానీ అదర్ దెన్ ఏపీ కూడా. ఓకే? తెలంగాణ లోకల్స్కి మాత్రమే, తెలంగాణ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే, తెలంగాణ లోకల్స్కి మాత్రమే గవర్నమెంట్ అనేది స్కాలర్షిప్ అప్లై చేస్తే మెస్ బిల్లు కానీ ట్యూషన్ ఫీజు కానీ ఇస్తుంది. సో ఇది ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్కడ చదువుకున్నా ఏం కాదు, తెలంగాణ స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకే? ఇది ద మ్యాటర్. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ట్యూటోరియల్. అన్ని డౌట్స్ క్లియర్ అని అనుకుంటున్నా. సో ఈరోజు 2 వీడియోలు దీని మీదనే, ఓన్లీ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్. I hope you all cleared your doubts. Thank you so much. And Untamari signing off. This is your campus student. Video ni hype cheyaru, like cheyaru. Ante.